అర్జున పలుకున పార్థ. అదేంటి అలాంటి పిడుగు మన మీద పడదు అని మా అమ్మ చెప్పింది. ఏంటి అట్ట చూస్తున్నావు? ఆ రౌడీ దగ్గర నన్ను వదిలేసి అందరూ పారిపోయారు, మీరెందుకు పారిపోలేదు? మీకు ప్రాణం అంటే తీపి లేదా? ఉండగానికే పారిపోలేదు అంటే నా ప్రాణం నువ్వే. ఆ రోజు పెళ్లి ఊరేగింట్లో నా మీద నీ ఓని పడినప్పుడే నీ మీద నా మనసు పడిపోయింది. పోసిన గంజిలో తొరక సానా సిగ్గుందే. చూడు, నేను కూడా నీకు నచ్చితే మా అమ్మతో చెప్పి నీ పెద్దలతో మాట్లాడిచ్చి లగ్గంటిచ్చేత. ఆ ఏడుపేంటి? నేనంటే నీకు ఇష్టం లేదా? తెల్లారితే నా పెళ్లి. ఎగ్జిబిషన్కి నాతో పాటు వచ్చినతని నాకు కాబోయే భర్త. ఈ పాటికి పెళ్లి వాళ్ళంతా గుడి దగ్గరికి వచ్చేసి ఉంటారు. ఇచ్చేద్దాం. నీకు పెళ్ళని తెలియక ప్రేమించానని చెప్పాను, ఏమనుకోకు. లచ్చ అనుకుంటాం, అన్నీ జరుగుతాయా? పైనాడు ఆడు రాయాలి. అదేళ్దాం. ఏమండి, ఆవిడొచ్చింది. ఆగు. ఎప్పుడు దాకా ఎక్కడున్నావే? రాత్రి అంతా ఎవరితో కూలికొస్తున్నావు? చెప్పు. నన్ను అడగడానికి నువ్వెవడవే? నీకు కాబోయే మొగుణ్ణి. ఎవడో రౌడీ వదవ నిన్ను బెదిరిస్తే నా మానాన్ని వాడికి వదిలి నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి పారిపోయిన వాడివి నువ్వు మొగుడివా? మొగుడనేవాడు మగాడే ఉండాలి, ఇలా పిరికి పందే ఉండకూడదు. అమ్మా సుధా. అవునన్నా, ప్రాణాలకు తెగించి నన్ను కాపాడకపోయి ఉంటే ఇక్కడికి నేను కాదు నా శవం వచ్చుండేది. నిన్ననగా రక్షిస్తే ఇప్పుడు వచ్చావు అంటే రాత్రంతా వాడి రుణం తీర్చుకున్నావా? ఏం కూసావరా? ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ అమ్మకి ఏ పాప తెలీదు, నిప్పు లాంటిది. అయితే రాత్రి వర్షంలో ఆరిపోయి ఉంటుంది. బాబు, నా బిడ్డ అలాంటిది కాదు. పీటల మీద పెళ్లి ఆగిపోతే దాని బతుకు నాశనం అయిపోతుంది. ఈ పెళ్లి జరిపించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. వీడి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నీకు లేదు. వీడు చేసుకుంటానన్నా నేను చేసుకోను. ఈ మగాడి మీద మనసైందా? నీ మీద మనసు విరిగిపోయింది. ఒక్క రాత్రికి నన్ను నమ్మలేని వాడివి జీవితాంతం నిన్ను నేనలా నమ్మాలి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు దిక్కు నేనేనే. ఎప్పటికైనా నా కాళ్ళమే పడు. క్షణం ఆగితే నా కాలు నీ తలం తాకుతుందేమో కానీ నా చేయి నీ కాలం తాకదు. వెళ్ళిక్కడి నుంచి. నేనిక్కడి నుంచి వెళితే నువ్వు మరొకరికి పెళ్ళంగా కాదు కదా, ఉంపుడు గతిగా కూడా పనికిరావు. నిన్న నా మానాన్ని కాపాడారు, ఇప్పుడు నా అభిమానాన్ని కాపాడండి. నా జీవితానికి రెండే పరిష్కారాలు. ఒకటి, ఊరి వాళ్ళ ముందు ఈ పసుపు తాడు మీరు నా మెళ్ళో కట్టడం. రెండు, ఊరి కోసం నేనే ఓ పలుపు తాడు నా మెళ్ళో కట్టుకోవడం. నిర్ణయం మీదే. మమ జీవన హేతునాం కంఠే భద్రాం భగే సంజీవ శరదశతం. అమ్మా, నీ కోడలు. మగాడు తాళి కట్టేవరకే తల్లిదండ్రుల మాట వింటాడు. శోభనమైతే పెళ్ళాం చుట్టూ తిరుగుతాడు, దాని మాటే వింటాడు. అలా తప్పని పరిస్థితిలో తాళి కట్టాల్సి వచ్చింది.
నీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను కోపంగా ఉందమ్మా. నా కొడుకు ఇంత గొప్ప పని చేసినందుకు గర్వపడుతున్నాను, ఎంతో ఆనందిస్తున్నాను. చూసా మా అమ్మ ఎంత మంచిదో. నేను చెప్పాను మా అమ్మ కోపం రాదని. పిల్ల పాపలతో కలకాలం వర్తిల్లండి. లేవండి, అమ్మాయిని లోపల తీసుకెళ్ళి బాబు. వెళ్ళమ్మా. మా నాన్న తల్లి పిచ్చిలో పడి నన్ను మర్చిపోయావు అనుకున్నాను. గుర్తున్నానన్నమాట. కొంచెం లూజు. ఇదిగో మేము పెళ్లి చేసుకున్నాం, కాస్త దీవించు. శుభం. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. నీ పేరేమిటమ్మా? సుధారాణి అండి. లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. అందుకని పేకపీసి చంపేస్తావేంటి? కాదురా, నా కోళ్ళకి 2 మంచి మాటలు చెప్దామని. అయితే పై పైన పట్టుకొని చెప్పు. నీ రాకతో ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోవాలా? వదిలిపోతులే. నువ్వు వదిలే. నువ్వు ఉండరా. చూడమ్మా, ఈ ఇంట్లో నేను తప్ప మిగతా వాళ్ళంతా పిచ్చాళ్లే. అందరికన్నా పెద్ద పిచ్చాడు వీడు. ఇందుకే నిన్ను గదిలో పెట్టింది. నువ్వు పదా. సంతాన ప్రాప్తి, దీర్ఘ సుమంగళి భవ. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీ అబ్బాయి పెళ్లి మీ కళ్ళ ముందు జరగలేదని బాధపడుతున్నారు అత్తయ్య? జరిగిపోయిన పెళ్లి గురించి బాధపడ్డం లేదమ్మా, జరగబోయే శోభనం గురించే భయపడుతున్నాను. ఏమిటత్తయ్య మీరనేది? 27 ఏళ్ళు వచ్చినా దొరబాబుకి పెళ్ళెందుకు చేయలేదో తెలుసమ్మా. వాడి జాతకంలో దోషం ఉంది. 28 ఏళ్ల వరకు వాడు కాపురం చేయకూడదు. అలా చేస్తే ప్రాణగండం అని జ్యోతిష్కులు చెప్పారు. ఎంత కొడుకైనా వయసు వచ్చిన కుర్రాడు కదా, ఈ విషయం వాడితో చెప్పలేకపోయాను. అందుకే తప్పనిసరి ఇప్పుడు నీతో చెప్తున్నానమ్మా. ఇంకా 1 సంవత్సరం వరకు నువ్వేం చేస్తావో, ఎలా ఆపుతావో వాడి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయమ్మా. నా తాళిబొట్టు నేను కాపాడుకుంటానత్తయ్యా. గడువు తీరే వరకు ఆయన దూరంగానే ఉంచుతాను. కానీ వాడు మగవాడమ్మా. నేను ఆడదానత్తయ్యా. ఈ విషయం నాలోనే దాచుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఏమిటోనమ్మా, పగవాళ్ళకు కూడా రాకూడని కష్టం నీకొచ్చింది. ఈ విషయంలో మాత్రం మీ ఇద్దరి మధ్య అపార్థాలు రాకుండా చూసుకో తల్లి. ఏంటబ్బా గారు డోలు వాయించేవాళ్ళగా చేతులు గడగడగడగడలాడించేస్తున్నారండి? అదే మొదటి రాత్రి కదా, మొదటిసారి లోపల ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక చాలా కొద్దిగా కంగారుగా ఉంది. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి. నేను ఈ పరిస్థితి ముందే ఊహించి ఓ తూరు పంపు సైడ్ దగ్గరికి వెళ్ళండి, కోతంత ప్రాక్టీస్ అయిద్దండి అని చెప్పాను. నా మాట విన్నారా? వెనకపోగా నేను శ్రీరామచంద్రుణ్ణి అని పోజిచ్చారు. ఇప్పుడు ఏమైందండి? వాళ్ళంతా చవట్లాట్టింది. అబ్బా భయపట్టకరా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఓ పని చేయండి, సరాసరి గదిలోకి వెళ్ళండి. వెళ్ళారు కదా, జేబులోంచి 50 రూపాయల నోటు తీసి పట్టుకోండి. పట్టుకున్నారు కదా, కంచుగారు పాల గ్లాస్ ఇచ్చుకొని వస్తారండి. వచ్చారు కదా, అటు ఇటు చూసి 50 రూపాయల నోటు లటక్కని జాకెట్లు తోసేయండి. ఆ తర్వాత చూసుకోండి నా బెంగళూరు బెండకాయ. అయ్యి బాబోయ్, ఇంకా ఇక్కడ ఉన్నారంటండి. ఏమన్నంటే అన్నా ఉంటారు. వెళ్ళండి. ముద్దు ముచ్చట తెలియని నీలాంటి పల్లెటూరు ముద్దుని ఎవతి చేసుకుంటుందో గాని చస్తే కాపురం చేయదు. అర్థమైంది. ఆ రోజు నా చేత తాళి కట్టించుకుంది నలుగురిలో అల్లరి పాలు కాకూడదని, మీ నాన్న పరువు పోకూడదనే గాని నన్ను ఇష్టపడి మాత్రం కాదు. చదువు సంధ్య లేని పల్లెటూరు బయటనేగా నేను మొగుడుగా పనికిరాంది. సస్తాన్ని నేడిస్తే జాలిపడి తాళి కట్టానే గాని ముట్టుకోవద్దని ఏడిస్తే ముట్టుకునేంత మూర్ఖుడిని కాను.
చూడు, నీ మొగుడుగా ఓ మొగాడుగా నేనేమైనా చేయగలను, కానీ ఏమీ చేయను. ఎందుకో తెలుసా? నేను మనిషిని. మొగుడనే మాటకు అర్థం తెలుసుకొని, ఆ మొగుడు కట్టిన తాళికి విలువ తెలుసుకొని, నీ అంతటి నువ్వు నా దగ్గరకు వచ్చిన రోజే నువ్వు నా భార్య అవుతావు. గౌరీ, ఎవరికిది? పెద్దయ్య గారికమ్మా. మావయ్య గారికి ఇలాంటి భోజనమా? అత్తయ్య గారిని చూసిందంటే నీ ఉద్యోగం ఊడుతుంది. రోజు ఇలాగే పెట్టమని ఆవిడే చెప్పారమ్మా. సరే, ఎటివు. భోంచేయండి మావయ్య. మామయ్య? అవును మావయ్య, నేను మీ కోడల్ని. కోడలు? నీకంటే నా పెళ్ళామే నయం. తన కడుపున కాయ కాసే వరకన్నా అది నాతో కాపురం చేసింది. నువ్వు మొదటి రాత్రే మొగుడిని బయటికి పంపేశావు. అది ఆయన జాతక ప్రకారం 27 ఏళ్లు దాటేదాకా కాపురం చేయకూడదటగా. చేస్తే ఆయనకి ప్రాణగండవని. ప్రాణగంధమా? ఎవరు చెప్పారు? అత్తయ్య గారు. ఓ, ఇది ఆ పాము కక్కిన విషమా? నా కొడుకు జాతకంలో అలాంటి గండాలేం లేవు తల్లి. మరి అత్తయ్య గారు నిన్ను మాయ చేసింది. దేనికి? నువ్వు చదువుకుందానివి, నీ దగ్గర తన ఆటలు సాగమని గ్రహించుంటుంది. మీ ఇద్దరిని విడదీసి ఏ తెలివి తక్కువ దాన్నో రెండో కోళ్లగా తెచ్చుకుని ఈ ఆస్తి మొత్తం కాజేయాలని పన్నాగం పన్నుంటుంది. దాని చేతిలో ఆట బొమ్మలా కాకుండా వాణ్ణి మనిషిగా మార్చు తల్లి. అది నాగదేవత కాదు, నాగు పాము అన్న నిజం వాడికి తెలియజేయి. తప్పకుండా. ఆ నాగు పాము కూరలు పీకి దాని పడక మీద నాట్యం చేస్తాను.